హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఈరోజు వీడియోలో అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ అయితే ఈరోజు జరగబోతుంది కదండి. నేను ప్రసాదం కింద నీరొత్తులు అనేది చేయబోతున్నాను. ఇది మీరు పేరైతే కొత్తగానే వింటుంటారు. మా ఊర్లో అయితే నీరొత్తులు అంటే అందరికీ తెలిసిందే. ఇది చాలా రేర్గా ఫెస్టివల్ టైంలోనే ఎక్కువగా చేస్తుంటారు. ఇక్కడ నేను ప్రసాదం అయితే రెడీ చేసి పూజకైతే అన్నీ రెడీ చేసి పువ్వులన్నీ పెట్టేసుకొని పూజ అయితే చేయబోతున్నానండి. ముందుగా అందరికీ అయోధ్య రామ ప్రతిష్ఠ చేస్తున్నారు కదా, అందరికీ శుభాకాంక్షలు అండి. ఇక్కడ నేను పూజ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ అయోధ్య రామం నుంచి అక్షింతలు అయితే మా ఇంటికి కూడా, బెంగళూరులో ఉన్న కూడా మా ఇంటికి కూడా వచ్చాయండి. ఇక్కడ నేనైతే పూజ అయితే చేస్తున్నాను. మా వారైతే డ్యూటీకి అయితే వెళ్ళినారు. ఇద్దరు పిల్లలతో పూజ చేసుకున్నాం. మా పాపకు కూడా స్కూల్ అయితే ఈరోజు రజా ఇచ్చినారండి. ప్రసాదం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం. ముందుగా ప్రసాదం అయితే నేను ఈ విధంగా గోధుమ పిండి అనేది తీసుకున్నానండి. ఇక్కడ 1.5 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేశాను. చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే వేయకూడదు. వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి అయితే ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా మనం పిండి మొత్తం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే కలుపుకున్నా కదా. ఇప్పుడు మరొక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని చపాతీ ఈ పిండి అనేది ఇంకా సాఫ్ట్గా అనేది రెడీ అయిపోతుంది. ఇలా పైనుంచి వేసి మనము మొత్తము పిండికైతే స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, పిండి అయితే ఈ విధంగా అయితే అయింది. ఇప్పుడు పిండి ఒక 10 to 15 మినిట్స్ అయితే పక్కన ఉంచుకోవాలండి. ఈ విధంగా అయింది. ఇప్పుడు మనము చపాతీని అయితే ఏ విధంగా తిక్కుతామో అదే విధంగా ఈ పిండిని అనేది తీసుకోవాలి. మరోవైపు ఒక ప్లేట్ అయితే తీసుకున్నా. ప్లేట్ కింద అయితే మనము ఇట్లా ప్లేట్ మీద గోధుమ పిండిని అయితే చల్లుకున్నాను. పిండి అయితే చూడండి, చూపించినట్టు చాలా సాఫ్ట్గా అయితే అయ్యింది మనకి. ఇలా 1 by 1 మనము చపాతీకి అయితే ఏ విధంగా తిక్కుకుంటామో ఇలా ముందుగానే మనము రోల్స్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనము రోల్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పొడి పిండి అనేది ఈ విధంగా చల్లుకొని మనము చపాతీని అయితే తిక్కాలండి. ఈ విధంగా చపాతీ అయితే పిండి రెండు వైపులా చల్లుకొని ఈ విధంగా చపాతీని అనేది తిక్కాలి. ఇలా మనము చేసుకున్న రోల్స్ అన్నింటినీ చపాతీలాగైతే తిక్కాలి. ఇది మరి పల్చా కాకుండా మరీ మందం కాకుండా మీడియంగా చపాతీ అనేది తిక్కాలండి. చూడండి, ఈ విధంగా అయితే తిక్కాను కదా. ఇప్పుడు పొడిపిండి చల్లుకున్న ప్లేట్లో అయితే మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీని మీద మరి పొడిపిండి అయితే చల్లుకోవాలి. ఎందుకంటే చపాతీలన్నింటినీ ఈ విధంగా 1 by 1 వేసుకోవాలి కాబట్టి అతుక్కోకుండా ఈ విధంగా మరో చపాతీలు తిక్కొని ఈ విధంగా పొడిపిండి చల్లుకుంటూ 1 by 1 మనం తిక్కి ప్లేట్లో అయితే వేసుకోవాలి. అన్నింటినీ ఒకటేసారి మనము కాల్చుకుంటాం కాబట్టి ముందుగానే చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలండి. అయితే ముందుగానే నేను స్టవ్ వెలిగించి ఐరన్ పెన్నం అయితే హీట్ చేసుకుంటున్నాను.
మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము చపాతీలు రెండు వైపులా పర్ఫెక్ట్గా కాల్చకూడదండి. కొంచెము పచ్చి పచ్చిగానే ఉండాలి. చపాతీ కొంచెం పచ్చి వాసన పోయే విధంగా మనం ఇక్కడ వీడియోలు చూపించినట్టు కాల్చుకోవాలి రెండు వైపులా. చూడండి, ఈ విధంగా అయితే మనము రెండు వైపులా తిప్పేసుకుంటూ వాటర్ కానీ ఆయిల్ కానీ వేయకుండా మనము ఈ విధంగా కాల్చుకోవాలి. చపాతీ పచ్చివాసన పోయే విధంగా కాల్చుకోవాలండి. మరి ఫుల్ రోస్ట్ అయితే కాల్చకూడదు. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇలా అన్ని చపాతీల్ని ఈ విధంగానే కాల్చుకోవాలి. ఈ విధంగా కాలితే సరిపోతుంది. అన్ని చపాతీలను అయితే ఈ విధంగా కాల్చుకున్నానండి. ఇప్పుడు రెండు చపాతీలను కలిపి ఇక్కడ నేను చూపించిన విధంగా నెయిల్స్తో అయితే కట్ చేసుకోవాలి. చిన్న ముక్కల కింద మనము కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మరోవైపు మడిపి మనము ఈ విధంగా ఫోల్డ్ చేసి మరోవైపు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్కి అయితే వీడియోలు చూపించినట్టు కట్ చేయాలి మొత్తము. చపాతీలన్నింటినీ ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి మనం వీడియోలు చూపించినట్టు. చూడండి, మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకున్నా కదా. మరోవైపు నేను ఇక్కడ 1 kg బెల్లం అయితే తీసుకున్నా. ఇందులో హాఫ్ అయితే మనకి సరిపోతుంది. ఒక హాఫ్ కిలో బెల్లం అయితే ఈ విధంగా ఉండలు లేకుండా మనము దంచుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా దంచుకున్న తర్వాత మనము ఒక హాఫ్ కేజీ బెల్లం మనం తీసుకున్న చపాతీలకి ఒక హాఫ్ కేజీ బెల్లం అయితే తీసుకోవచ్చండి. లేదంటే స్వీట్ తక్కువ తినే వాళ్ళకైతే కొంచెం తక్కువ అయితే తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ముందుగానే కడాయి అయితే తీసుకున్నాను కదండి. ఇందులోకి మనము ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తున్నానండి. ఆవు నెయ్యి అయితే ఇక్కడ నేను 1.5 స్పూన్ అయితే తీసుకున్నాను. ముందుగానే నేను బాదం జీడిపప్పు అనేది కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులోకి కిస్మిస్ కూడా తీసుకుంటున్నానండి. నెయ్యి కరిగేంత వరకు కరిగించుకొని ఈ విధంగా నెయ్యి కరిగిన తర్వాత మనము బాదం జీడిపప్పు కిస్మిస్ అయితే వేసుకొని మనము ఈ విధంగా దోరగా వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే దోరగా వేగినాయి కదా. ఇప్పుడు మనము మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే దంచి పెట్టుకున్న బెల్లంని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మనము బెల్లం కరిగేంత వరకు మనం వాటర్ అయితే వేసుకోవాలండి. ముందుగానే బెల్లం అయితే దంచి పెట్టుకున్నాం కదా. హాఫ్ కేజీ బెల్లంని అయితే ఈ విధంగా మనము యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ఉండలు అనేది కరిగిపోయేంత వరకు మనము వాటర్ అనేది వేసుకోవాలండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనము బెల్లం కరిగే విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మంట అనేది హై ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఇక్కడ నేను 4 to 5 కప్స్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని
మనము స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుందండి. ఇప్పుడు ప్లేట్ పెట్టి 5 మినిట్స్ అయితే కరగనిద్దాం. చూడండి, ఇక్కడైతే బెల్లం అయితే మొత్తం కరిగిపోయి వాటర్లు అయితే తుర్లుతున్నాయి కదా, బెల్లం వాటరు. ఇందులోకి మనము దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ అయితే తొక్కతో సహా మనం ఈ విధంగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ని అయితే ఈ విధంగా వేసుకోవాలండి. కొంచెం ఇక్కడ స్లోగానే వేసుకోవాలి, లేదంటే పైకి చిట్లుతుంది. వీడియోలు చూపించినట్టు ఈ విధంగా వేసుకొని స్పూన్తో అయితే కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పీసెస్ అంతా మునిగే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ ఒక 2 మినిట్స్ కలిపిన తర్వాత మనము మూత పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాం. 5 మినిట్స్ తర్వాత మనము ముందుగా దోరగా వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ముందుగానే తురిమి పెట్టుకున్న ఎండు కొబ్బరి పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఎండు కొబ్బరి పౌడర్ వేయటం వల్ల చాలా టేస్టీగా, పంటి కింద నములుతూ ఉంటే చాలా టేస్టీగా, క్రంచీగా ఉంటుందండి. ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడు మనము ఒక 10 మినిట్స్ అయితే ఈ ఎసురు మొత్తము బాగా చపాతీలన్నింటికి పట్టుకొని స్వీట్నెస్ అనేది దగ్గరికి ఉడికే విధంగా ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి ఉంచితే మనకి కొంచెం చిక్కగా అయితే అయిపోతుంది. చపాతీలు కూడా ఈవెన్గా ఉడికిపోతాయండి. చూడండి, ఇక్కడ ఫైనల్గా ఉడికిపోయింది మొత్తము. స్టవ్ ఆఫ్ చేసి చూసామంటే మనం ఈ విధంగా అయితే అయ్యింది. ఇంతేనండి, అయోధ్య రామునికి ప్రాణప్రతిష్ఠ శ్రీ కాబట్టి మనం ఈ విధంగా అయితే స్వీట్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకున్నా. ఎవరెవరి ఇష్టం అండి. నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను. ఎప్పుడు తినే విధంగా కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. పిల్లలకి ఎప్పుడు తినేదే కాకుండా ఈ విధంగా కొత్తగా ట్రై చేసామంటే వెరైటీగా చాలా ఇష్టంతో అయితే తింటారు. అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ప్రసాదం అయితే రెడీ చేశాను కదా, ఇప్పుడు పూజ అనేది చేసుకుంటున్నామండి. అంతేనా, చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేస్తున్నాను. మా వారు అయితే డ్యూటీకి వెళ్ళారు. మా పాపకు కూడా ఈరోజు రజ కాబట్టి ఇంట్లోనే ఉంది. ఈ విధంగా అయితే పూజ అయితే నేను చేసుకుంటున్నాను. నా వీడియో ఇంతవరకు చూసిన వారు అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.